salary. Audio test 1 2 3. Hello. Right, sir. Audio test. Hi. Hello. What's your name? Yogita. Yogita. Okay. Okay. Audio. Audio test. Can you hear me? Hello. Okay. Okay. Right. Good. అది క్లాక్ పైకనరా నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. మొదటి విడత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్ పెట్టుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బ్రాంచ్ ఏ విధంగా ఎన్నిక చేసుకోవాలి, ప్రస్తుత ట్రెండ్స్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, అండ్ సిఎస్ఈ, ట్రిపుల్ఈ బ్రాంచ్లకు సంబంధించిన డౌట్స్ని క్లారిఫై చేయడానికి క్వాల్కమ్ వైస్ ప్రెసిడెంట్ ఇంజనీర్ చీఫ్ గెస్ట్ మిస్టర్ రాయపూడి లక్ష్మీనారాయణ గారు, అలాగే ప్లేస్మెంట్ అండ్ కెరీర్ గైడెన్స్ అడ్వైజర్ జి గౌతమ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ బోత్ ఆఫ్ యూ. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్టూడెంట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? చాలామంది ఈ విషయంలో తల్లిదండ్రులు మీద ఎక్కువ ఆధారపడుతుంటారు. రెండో విషయం ఏంటంటే, మా అన్న కానీ లేదంటే బావ కానీ ఎవరో ఒకరు ఒక సబ్జెక్ట్లో సక్సెస్ అయినారు, ఇండస్ట్రీలో ఆ జాబ్ వస్తుంది, అందుకని ఆ జాబ్లోకి సంబంధించిన సబ్జెక్ట్ తీసుకుందాం అనుకుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇంటర్మీడియట్లో మీకు వచ్చిన మార్కులను బట్టి మీ సబ్జెక్ట్ నిర్ణయం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఆ సబ్జెక్ట్లో మీరు ఏ విధంగా రాణించగలుగుతారో, ఇష్టమైన విషయాన్ని ఏదైనా కానీ సునాయాసంగా కానీ మనం చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫిజిక్స్ మీద నాకు పట్టుంది, దాని తర్వాత నెక్స్ట్ కేటగిరీ మ్యాథ్స్, కెమిస్ట్రీలో నాకు ఓకే అనుకుంటే, సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దమ్. మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్, ఎందుకంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్తోనే మొదలవుతుంది. మనకి ఎనీ మెకానికల్ తీసుకుంటే ఫిజిక్స్లోనే ఉంటుంది. ఇంట్రెస్ట్ని బట్టి మనం సబ్జెక్ట్ తీసుకోవాలి. ఇంకోటి, మ్యాథమెటిక్స్ మీద నాకు అలవోకగా, అంటే చాలామంది భయపడుతూ ఉంటారు, వాళ్ళు కానీ మ్యాథమెటిక్స్ మీద కానీ బాగా పట్టుందంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే 4 సంవత్సరాలే కాదు, 40 సంవత్సరాల వరకు ఈసీఈ సంబంధించిన వరకు మ్యాథమెటిక్స్ ఉంటూనే ఉంటుంది. టెక్నాలజీ మారే కొంది మీకు చాలా వరకు ఈ సబ్జెక్ట్ పరంగా బయట ఉద్యోగ అవకాశాలు కూడా బాగుంటాయి. ఇంకోటి, చాలామంది ట్రెండ్ని బట్టి పోతుంటామా అంటారు. ఎస్, ట్రెండ్ని బట్టి పోవడం ఓకే, బట్ మీరు ఇప్పుడు చేస్తున్న ఈ బ్రాంచ్లో చేరిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత పరిమాణం ఎట్లుంటుంది, ఆ పరిణామాలను బట్టి మనం ఈరోజు సబ్జెక్ట్ ఎన్నిక కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒక ప్రణాళిక ద్వారా సబ్జెక్ట్ ఎన్నుకోవడం జరిగితే విద్యార్థి లోపలికి వెళ్ళిన తర్వాత తను చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఏదో నేను నాన్న చెప్పారు కదా, మామ చెప్పారు కదా అని చెప్పి బ్రాంచ్ తీసుకోవడం కాకుండా, సబ్జెక్ట్ ఇష్టంగా వాళ్ళు బ్రాంచ్ ఎన్నిక చేసుకుంటే సునాయాసంగా దే కెన్ కంప్లీట్ ద కోర్స్.
ఓకే. అండ్ లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి, ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ప్రస్తుతం? అండ్ సిఎస్సి కావచ్చు, ట్రిపుల్ ఈ బ్రాంచెస్ కూడా ఎలా ఉన్నాయంటారు? ప్రస్తుతము మనము వాట్ ఎవర్ ఐ విట్నెస్డ్ ఇన్ ద లాస్ట్ 20 years, బీట్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, లేకపోతే కమ్యూనికేషన్స్ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్, సివిల్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, వాట్ ఎవర్ ఐ విట్నెస్డ్ ఇన్ ద లాస్ట్ 20 years ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ద నెక్స్ట్ 20 yearsలో ఫినామినల్ గ్రోత్ ఉందండి. ఐ మీన్ పర్టికులర్గా మీరు తీసుకుంటే ఆల్ ఆఫ్ యూ ఆర్ హియరింగ్ అబౌట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని. So every device is going to be connected to the cloud, and the devices are going to start making some decisions, making people's lives easy. And then inkokati meeru structural engineering, civil engineering తీసుకుంటుంటే దాంట్లో the way the structures are coming up and the pace at which they've been built, and the durability and quality conscious avanni, that's all these things are opening plethora of opportunities for students. So next 20 years lo at least all the industry leaders they see 3 times if not 4 times growth in the areas of engineering. I mean in all fields of engineering. And meeru again if we come to automobile, mechanical engineering తీసుకుంటే దాంట్లో miniaturized missions, autonomous cars అని, మళ్ళీ తర్వాత again it boils down to missions kind of making decisions for people. So all these things put together, they're opening up lots of opportunities. And మన గౌతమ్ గారు చెప్పినట్టు ఏంటంటే I very much agree with him. Foundation is very important, and for that foundation to be laid really strong, students need to have an interest and they need to like the subject, they need to love it. So అందుకని ఎవరో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా, ఫోర్స్ కాకుండా వాళ్ళకి న్యాచురల్గా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ తీసుకొని దాంట్లో కొద్దిగా మాస్టర్ చేస్తే దెన్ ఇట్ విల్ బి రియలీ గుడ్ ఫర్ స్టూడెంట్స్. రైట్. ఫస్ట్ ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో ఓం ప్రకాష్ గారు. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్కారం. మీ డౌట్ ఏంటో సార్. నమస్కారం సార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు ఓం ప్రకాష్ అండి. ప్రకాష్ గారు చెప్పండి. సార్ మా పాపకు మా తేజస్వి సార్ పేరు 14,020 ర్యాంక్ వచ్చింది సార్. ఓకే. బీసీడీ సార్, బీసీడీ. ఓకే. అయితే ఈ పాప ఏ కోర్స్ తీసుకుంటే నెక్స్ట్ 3 years లో తొందరగా సెటిల్ అయ్యేటట్టు ఉంటుంది సార్? ఏ కోర్స్ మీరు సజెషన్ చేస్తారు సార్? యాక్చువల్గా మీ పాపకి ఏమి ఇంట్రెస్ట్ అనేది మొట్టమొదటి అడగాలి మీరు. 14,000 ర్యాంక్ తీసుకుందంటే డెఫినెట్గా తను మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ పట్టున్నట్టు. ఎంసెట్లో 14th ర్యాంకు, 14,000 ర్యాంకు, దాని తర్వాత పై చీలిక అంటే మంచి ర్యాంక్స్లోనే ఉంటుంది. ఇంకోటి రిజర్వేషన్ బట్టి మీకు కాలేజ్ ఎన్నికనే జరుగుతుంది. సబ్జెక్ట్ పరంగా తీసుకుంటే ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా, మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు అమ్మాయిలకు మెకానికల్ కాదు, అమ్మాయిలు కంప్యూటర్ సైన్స్లో ఓకే, ఈసీ ఓకే అనేది. మీరు అట్లా ఆలోచించకండి. సబ్జెక్ట్ని బట్టి ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉందా, మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా, కెమిస్ట్రీ మీద ఉందా, తనకి ఏ విధమైన ఇంట్రెస్ట్ ఉందా అనేది ఫస్ట్ ఆలోచించుకోండి. 14,000 ర్యాంకర్స్కి డెఫినెట్లీ దే విల్ గెట్ అ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ గుడ్ కాలేజెస్. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఎంతవరకు సబ్జెక్ట్ మీద విముఖం, ఈరోజున్న ప్రస్తుతం టెక్నాలజీ మీద ఈసీఈ కానివ్వండి, లేదంటే చాలా వరకు మెకానికల్ ఇంజనీరింగ్ మీద ఎక్కువగా మొగ్గు చూపించారు. అంటే తల్లిదండ్రులు గర్ల్స్ స్టూడెంట్స్కి మెకానికల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మనం చాలా వరకు ఆలోచిస్తూ ఉంటాం. స్కార్పియో అనే ఒక వెహికల్ మహీంద్రా వాళ్ళది, దాని ఈరోజు హిట్ అయిందంటే దాన్ని డిజైన్ చేసింది ఒక అమ్మాయి. దట్స్ అ వే గర్ల్స్ ఆర్ క్రియేటివ్. అన్ని విషయాల్లో గర్ల్స్ ఆర్ క్రియేటివ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఈరోజు చూస్తుంటే. సో క్రియేటివిటీ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి క్రియేటివిటీకి సంబంధించినంత వరకు మెకానికల్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ సబ్జెక్ట్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఈజ్ ఆల్సో గుడ్ సబ్జెక్ట్, బట్ యూ గో అలాంగ్ విత్ ద గర్ల్స్ చాయిస్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. వరంగల్ నుంచి హలో సురేష్ గారు. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. సార్ నాకు 46,000 ర్యాంక్ వచ్చేసింది. ఓకే. ట్రిపుల్ ఈసీ తీసుకుందాం అనుకుంటున్నా సార్. ట్రిపుల్ ఈనా ఈసీనా అనేది ఎక్కువ ఈసీ మీద ఉంది సార్. రైట్, నీకు ఇంట్రెస్ట్ ఈసీ మీద ఉంటే డెఫినెట్గా ఈసీ మీద తీసుకోండి అమ్మా. నేను ఆల్రెడీ చెప్పాను, మన గెస్ట్ కూడా ఉన్నారు. ఎందుకంటే క్వాల్కామ్ ఈరోజు తీసుకుంటే కమ్యూనికేషన్ మీద రెవల్యూషన్ అదే. It came from $1 to the $150 share market. That is a magnanimity about it. I think communication lo revolution kuda they came into the limelight because of the processors. It is an amazing process they've been into the field right now. Sir, EC communications lo there's lot of things happening. Meeru chuste meeku మీ పేరే ఉన్నారు సురేష్ గారు. మీరు చూస్తే
2G మీకు తెలుసు, 2G నుంచి 3G, now we are talking about 4G. So and the industry is already started working on 5G and the convergence of connective Wi-Fi and మోడెమ్ టెక్నాలజీస్, అంటే మీరు వింటున్న UMTS LTE ఇవన్నీ కన్వర్జెన్స్ అంతా అవుతా ఉంది. ఇదంతా డిప్లాయ్ అయ్యేది బై ద టైమ్ యూ గ్రాడ్యుయేట్. ఐ మీన్ దీస్ థింగ్స్ యూ విల్ స్టార్ట్ టు హియర్ అండ్ సీ గెటింగ్ డిప్లాయిడ్ ఇన్ టు ద మార్కెట్ ప్లేస్. So as you can see and imagine, world is actually, there are lots of communication companies working on stuff that's going to get rolled out in year 2020, 2022, 2023. So again, plethora of opportunities and lots of opportunities in the communication field lo. And like I said before, మీరు ఇప్పుడు వేరబుల్ డివైసెస్ తీసుకోండి, లేదా కనెక్టెడ్ క్యామ్స్, ఫ్లయింగ్ డ్రోన్స్ తీసుకున్నా, ఇవన్నీ కూడా ఏంటంటే వాటికి యూ నీడ్ టు హ్యావ్ ఎ కనెక్టివిటీ టు దీస్ మిషన్స్. ఐ మీన్ 2 years from now you'll see our world filled with lots of missions. ఈవెన్ ఇంట్లో తీసుకున్నా కూడా మీ రిఫ్రిజిరేటర్స్లో ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటాయి, మైక్రోవేవ్లో ఉంటాయి, మీకు మీ టీవీలో ఉంటాయి. all these devices need to talk to the cloud. So that part is the connectivity. Again, the connectivity comes in play there. So that is again communication. So again, మన గౌతమ్ గారు చెప్పినట్టు you have to have an interest. అంటే మీకు communications ఎవరో చెప్పారని తీసుకోకుండా you need to have an interest towards it, and then you have to really work hard. And మీరు math is the foundation for it. You got to kind of really start building on that. రైట్, ఒక చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. స్టడీ గైడ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ కాల్. హలో శ్రీనివాస్ గారు. మేడం నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. అదే సార్, నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. హలో సార్, మీ క్వశ్చన్. నమస్తే సార్. సార్ నమస్తే సార్, ఏది గ్రూప్ ఏది పెట్టుకుంటే ఆప్షన్స్ ఏది పెట్టుకుంటే బాగుంటుంది సార్, చెప్పండి సార్. నేను ప్రత్యేకించి నేను చెప్తూ ఉన్నాను ఏ విధంగానే, మళ్ళీ మీకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. గ్రూప్ అనేది మీరు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ని బట్టి వెళ్తుందండి. ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు అడిగినట్టు, సార్ గ్రూప్ ఏంటి అని మన డిమాండ్ గురించి ఆలోచిస్తాం. ఎగ్జాక్ట్లీ, డిమాండ్ గురించి. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. డిమాండ్ ఉన్నది కరెక్ట్, కానీ నేను ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ ఉంది, మనం అడవిలో నుంచి బయటకు వచ్చి చాలా సంవత్సరాలు అయింది, కొన్ని వేల సంవత్సరాలు అయింది. అంటే ప్రతి ఒక్కరికి ఒక నివాసం అనేది కావాలి. ఇండస్ట్రీ పెరిగింది, ప్రతి ఒక్క ఇండస్ట్రీ కట్టుకోవాలంటే మనకి ఒక స్ట్రక్చర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు అర్బన్ ఏరియాలో వేర్ హౌసెస్, కోల్డ్ స్టోరేజ్ హౌసెస్ డెవలప్ అవుతున్నాయి. ఎంతమంది దాని గురించి ఆలోచిస్తున్నారు? సివిల్ ఇంజనీర్ నా దగ్గర జాబ్ లేదంటున్నారు. ఈరోజు స్ట్రక్చర్ కట్టాలంటే సివిల్ ఇంజనీర్ అవసరం మనకి. అదేవిధంగా ట్రిపుల్ సంబంధించినంత వరకు పవర్ లేకుండా ఉంటే ఈరోజు మనకి చాలా కష్టం ఉంది. ఆల్టర్నేటివ్ పవర్స్ గురించి ఆలోచిస్తున్నారు. మరి ఏంటి, హైడ్రో కానివ్వండి, లేదంటే యూ హ్యావ్ ది అదర్ ఆల్టర్నేటివ్ హైబ్రిడ్ కార్స్ వస్తున్నాయి. మరి వీటికి సంబంధించిన ఎక్కడి నుంచి ఉన్నాయి? ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది, మెకానికల్ ఉంది. సో సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు, సబ్జెక్టు పరంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏందనేది తీసుకోవాలి. రైట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యా, ఐ థింక్ స్టూడెంట్స్కి దేర్ ఆల్రెడీ నిన్నటి నుంచి ఇదైంది కాబట్టి ముఖ్యంగా కొన్ని చిన్న సూచనలు ఇస్తాను వాళ్ళకి, సో దట్ దే డోంట్ డూ ద మిస్టేక్. మొట్టమొదటి, వాళ్ళ మొబైల్ ఏది రిజిస్టర్ చేసుకున్నారో లాస్ట్ వరకు వాళ్ళు దాన్నే ఉపయోగించాలి. ఎందుకంటే దాన్ని మళ్ళీ ఇబ్బంది పడే పని అయితే హెల్ప్ లైన్ ద్వారా ఫోన్ చేసుకొని మళ్ళీ దానికి రిజిస్టర్ చేసుకొని మళ్ళీ దాని ద్వారా, సో వాళ్ళకి అడ్మిషన్ వచ్చినంత వరకు ఈ సిమ్ కార్డ్ అనేది ముఖ్యం. రెండోది, ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టుకోండి. తర్వాత ప్రీవియస్ ఇయర్స్లో ఈ పర్టికులర్ కాలేజ్లో ఎటువంటి ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్కి సంబంధించిన రిజర్వేషన్ ఏ విధంగా ఉంది, మనకు వస్తుందో రాదో అనేది చూసుకోవాలి. ఏదో బ్లైండ్గా నాకు ఇష్టమైన కాలేజ్ నాకు వచ్చేస్తుంది అనుకుంటే కుదరదు. వీ నీడ్ టు చెక్ ది ప్రీవియస్ ర్యాంకింగ్. థర్డ్ది, ఇంపార్టెంట్గా బ్రాంచ్ చూస్ చేసుకునేటప్పుడు కానివ్వండి, వీటిలో యూ నీడ్ టు వర్కౌట్.
అదే కాకుండా ఈ కాలేజెస్ చూస్ చేసుకునేటప్పుడు కూడా మనం చాలా వరకు ఏం చేస్తుంటాం, అరే నేను కాలేజ్ చూస్ చేసుకున్నాను, పోయి చూసేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. విద్యార్థులకి ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీ 40 ఏళ్ళ భవిష్యత్తులో ఒక్కరోజు కూడా మీరు ఎన్నుకున్న కాలేజ్ చూడకపోతే ఎట్లండి? తల్లిదండ్రులతో పాటు ఒక 10 నుంచి 15 కాలేజీలు ఎన్నుకొని ఏదో ఒకటి ఆటో కానివ్వండి, లేదంటే కార్ కానివ్వండి, లేదంటే ట్యాక్సీ కానివ్వండి, ఏదో ఒక దీంట్లో ఆ 10 కాలేజీని చుట్టడానికి ప్రయత్నించండి. అక్కడున్న ప్రొఫెసర్తో మాట్లాడండి, నేను ఈ విధమైన సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నాను, మీ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉంది. ఇంకోటి, సిలబస్ అంతా ఆన్లైన్లో దొరుకుతుంది. సిలబస్ని బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. మీరు తీసుకున్న ప్రతి ఒక్క బ్రాంచ్లో ఆ బ్రాంచ్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు అప్ టు డేట్గా ఉందా లేదా. ఇండస్ట్రీ జావా 8లో ఉంటుంది, కాలేజీలు చూస్తే జావా 5 ఉంటుంది. మరి ఇంత గ్యాప్, ఇండస్ట్రీ గ్యాప్ ఉంది, ఇన్ని కాలేజీలు పోతున్నాయి అనడానికి గ్యాప్ ఏం లేదు. కాలేజీలు అప్డేట్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కటి దే ఆర్ చేంజింగ్ ద ట్రెండ్స్. క్లౌడ్ కానివ్వండి, మన గెస్ట్ చెప్పినట్టు క్లౌడ్ కానివ్వండి, లేదంటే ఆటోమొబైల్ కానివ్వండి, కనెక్టివిటీ, కమ్యూనికేషన్, టెలికామ్ ఇండస్ట్రీ ఈజ్ గ్రోయింగ్ బిగ్ అవే. మరి దానికి తగ్గట్టుగా కాలేజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుందా లేదా, కాలేజీకి ప్రాజెక్టులు ఉన్నాయా, ఇండస్ట్రీతో పాటు సత్సంబంధాలతో ప్రాజెక్టులు తెచ్చుకున్నాయా లేవా, ఆ ప్రాజెక్ట్లో ఎంతమందిని విద్యార్థిని మనం సపోర్ట్ చేస్తున్నాం. ఇంటర్న్షిప్ బయట క్రియేట్ చేయలేదు, కాలేజీలో కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీ హెచ్ఓడీలు పిహెచ్డి హోల్డర్స్. సో ఎటువంటి జర్నల్స్లో వాళ్ళు పేపర్స్ ప్రజెంట్ చేస్తున్నారు, ఏ విధంగా ఉంది అనేది ఈ ఎన్నికని బట్టి చూసుకుంటే, ట్రైనింగ్ అనేది లోపల ట్రైన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ప్లేస్మెంట్స్ ఈజీ. ఏదో 40 ప్లేస్మెంట్స్ కంపెనీస్ చూపించడంతో మనం ఈ కాలేజ్ ప్లేస్మెంట్స్ చాలా బాగుంటుంది అనుకోవద్దు. ట్రైనింగ్ ఉంటే ఆటోమేటిక్గా ప్లేస్మెంట్స్ అనేది జరుగుతాయి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రాజు గారు. హలో రాజు గారు నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. నాతో మాట్లాడాలండి. నమస్కారం, చెప్పండి అమ్మా. సార్, ఈరోజు మార్నింగ్ నేను కాలేజ్కి వచ్చేలానండి, నేను మా సిస్టర్. ఓకే. మన కాలేజ్ లో నాకు అడ్మిషన్ కావాలంటే కళ్యాణకోటలో నేను ఆప్షన్స్ అప్పుడు ఎలా పెట్టుకోవాలండి? కమ్ అగైన్. నేను మార్నింగ్ మన కాలేజ్ చూసి వెళ్ళాను. ఓకే. మన కాలేజ్ లోనే నాకు సీట్ కావాలి అంటే ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏమన్నా మీ ఫస్ట్ ప్రిఫరెన్స్? ఎగ్జాక్ట్లీ, యా. ప్రతి ఒక్కరు ఇక్కడ ఏమవుతుందంటే, వెబ్ ఆప్షన్ ఓపెన్ చేయడంతో ఆల్ఫాబెట్ లో వస్తాయి ABCD. ఇప్పుడు KPRITని మీరు ఎంచుకోవాలి అనుకుంటే, కే అనే ఆల్ఫాబెట్లో ఫస్ట్లోకి వెళ్ళి కే అనే దీంట్లోకి మీరు KPRIT ఏది ఉందో దాన్ని మీరు ఆప్షన్స్గా తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే, ఫస్ట్ కనపడిన ఆల్ఫాబెట్స్ రూపంలో ఉన్న అక్కడున్న కాలేజీని ఎన్నుకుంటారు. బట్ వాళ్ళకి యాక్చువల్గా ఇష్టమైన కాలేజ్ ఏముంటుందంటే ఈ విధంగా ఉంటుంది. సో వాళ్ళు ఎక్కడికి వెనకాల వెళ్ళేటప్పటికి దే డోంట్ గెట్ ఇట్. సో గో టు ది వెబ్ ఆప్షన్స్. వెన్ యూ గోయింగ్ ఇన్ టు దట్ ఆల్ఫాబెటికల్ వేలో, కాలేజ్ ఫస్ట్ ఎక్కడుందో ఆల్ఫాబెట్ చూసుకొని దాంట్లో ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వడం చేయండి. రైట్. అండ్ సార్ మీరు చెప్పండి, జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వాటంతట అవి రావు, మన స్కిల్స్ని బట్టి అవి వస్తాయి. సో ఎటువంటి స్కిల్స్ అనేవి ముఖ్యం స్టూడెంట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ రావాలి అంటే? సో మేము చదువుకునే రోజుల్లో రఫ్లీ అరౌండ్ 25 years ago, థింగ్స్ వర్ వెరీ డిఫరెంట్. ఐ మీన్ బేసిక్గా అప్పుడు మేము ఫండమెంటల్స్ ఉన్న కాన్సెప్ట్స్ స్ట్రాంగ్గా ఉంచుకుంటే సరిపోయేది. ఐ మీన్ దెన్ కనెక్ట్ టు ద వరల్డ్, అంటే వరల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్. వెన్ ఐ సే కనెక్ట్ టు ద వరల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్, బీట్ క్లాస్ ఆఫ్ డివైస్ కానివ్వండి, అడ్వాన్స్ టెక్నాలజీస్ కానివ్వండి, దట్ వన్ వీ వర్ లెర్నింగ్ ఇట్ ఆన్ ద జాబ్. సో కాలేజీ లెవెల్లో కాన్సెప్ట్స్ ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉంచుకుంటే సరిపోయేది మేము చదువుకునే రోజుల్లో. బట్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ a lot now, so competition is kind of growing. And then when I go around the world, I can clearly see for students to be successful, the foundation still has to be there, the concepts and fundamentals have to be there in place. Dani paina vachi students anta kuda they need to connect to what's happening around the globe in terms of వాళ్ళు ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్టూడెంట్ ఉంటే the embedded electronics అనేది 20 years back, 10 years back, 5 years, and the next 5 years, 10 years, it's changing a lot. So the class of devices that are going to come in 2020, 2022 are going to pose a different set of challenges, a new set of challenges to students. So not to a great level, but they need to know whatever concepts that they're picking it up at respective universities or colleges. They need to relate to
10 years తర్వాత 5 years తర్వాత వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చే టైంకి ఎట్లాంటి డివైస్లోకి వెళ్తాయి అనేది వాళ్ళు ఇప్పటి నుంచి స్లోగా దే నీడ్ టు స్టార్ట్ బిల్డింగ్ దట్ అవేర్నెస్. సో అది సో ఫండమెంటల్స్ ఆఫ్ ద ఫౌండేషన్. అండ్ దెన్ సెకండ్ పార్ట్ వచ్చి సో వాళ్ళు నేర్చుకున్న టెక్నాలజీ వచ్చి ఎక్కడ అప్లై అవుతుంది, మళ్ళీ తర్వాత డిఫరెంట్ మార్కెట్ రిక్వైర్మెంట్స్ ఎట్లా ఉంటాయి అనేది అది కూడా అవేర్నెస్ కూడా బిల్డ్ చేసుకోవాలి. అది దాట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ దేర్ ఆర్ 2 other dimensions actually that engineering students need to focus on. One is the analytics part of it. The second one is the mathematics. The really, I mean, typical engineering students think, I mean, the guy who is doing communications, I mean, he thinks that communications lo nenu perfect ga unte saripotundi, analytics part no mathematics I don't need to focus it on ankuntundachu, but that's wrong. And going forward, mathematics and applied mathematics and analytics are going to be very critical. Like again I said, to 2020, 22, 2025 time frame kalla missions will be talking to each other. So our data anta kuda cloud ki upload avutha untadi. So that's where the big data and data analytics come in play. సో వాళ్ళకి అక్కడ వచ్చినప్పుడు ఏంటంటే అంత ఎనార్మస్, ఐ మీన్ సో మచ్ డేటా ఇస్ కైండ్ ఆఫ్ ఫ్లయింగ్ అరౌండ్. సో ఆ డేటాలో వాళ్ళు దాన్ని అనలైజ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని దే నీడ్ టు మేక్ సమ్ కీ డెసిషన్స్. సో దాట్ ఈస్ వేర్ ద రియల్ జాబ్స్ ఆర్ గోయింగ్ టు బీ. సో దానికి కావాల్సిన స్కిల్లోను యాప్ట్ కూడా వాళ్ళు స్లోగా డెవలప్ చేసుకోవాలి. అగైన్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ కోర్సెస్ బీయింగ్ ఆఫర్డ్. I know Prashant personally, Prashant Reddy, who is the vice chairman for KPRIT. I know him personally, and when I was living in US, he came there to do his MS. అండ్ తర్వాత తను ఒక 10 years శాండిస్క్లో పనిచేసి వచ్చాడు. సో ఈ కైండ్ ఆఫ్ సో దాట్స్ వేర్ ఐ మీన్ whenever I talk to him, he gets excited about it and I get excited equally, because I mean we both are kind of talking at the same level. And one thing ఏంటంటే there are very few institutions లీడ్ చేసే వాళ్ళని చాలా తక్కువ మందిని చూశాను. ఇది నేను their focus is more academia and then academics మీద focus పెట్టి not able to connect to the industries, right? So that is one problem that I'm seeing. So not only students kind of, I mean, having the awareness, it's on the faculty and it's on the infrastructure, it's on the management to kind of create that environment around students. And that I at least based on my interactions, right. I don't know about Next other colleges, based on my interactions with Prashant, I know that's something that is కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో రాజయ్య గారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్కారం సార్. నమస్కారం నమస్తే అండి. చెప్పండి సార్ మా అమ్మాయికి 10,600 ర్యాంక్ వచ్చింది సార్. ఓకే సార్ EEE తీసుకోవాలనేటువంటి ఆ అమ్మాయి కోరుకుంటా ఉన్నది. సంతోషంగా తీసుకోమని చెప్పండి. దట్స్ నిర్ణయాలు అనేది విద్యార్థుల నుంచి రావాలి. EEE ఈరోజు చెప్తున్నా, EEE అనేది దెర్ ఇస్ అన్ అమేజింగ్ బ్రాంచ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇఫ్ టెలికమ్యూనికేషన్ తీసుకున్నా కానీ ఏదైనా కానీ యూ నీడ్ టు హ్యావ్ అ కనెక్టివిటీ అంటున్నారు. కనెక్టివిటీ అనేది మీకు వెన్ యూ గో ఇన్ టు ఇట్, power is also comes with vital role over there. Yeah. Alternative power is there, alternative fuel is there. There are a lot of things which are connected to it, and there is no doubt about it. 4 ఏళ్ల తర్వాత కానీ మీకు బయటకు వచ్చిన తర్వాత ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే 10,000 ర్యాంక్ అంటున్నారు. మంచి కాలేజ్ అనేది ఎన్నిక చేసుకోండి. ఎన్నిక చేసుకోవడంలో మీరు వెళ్ళండి, ఆ కాలేజ్కి వెళ్ళి చూడండి, చూసిన తర్వాత ఎంచుకోండి. చాలా మంచి నిర్ణయం అండి. ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద ఫౌండేషన్ కోర్సెస్. ఐ మీన్ as you know, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ అనేవి ఇవన్నీ ఫౌండేషన్ కోర్సెస్. యాక్చువల్లీ ద ఒరిజినల్ ఇంజనీరింగ్ కేమ్, దీస్ వర్ ద ఒరిజినల్ ఇంజనీరింగ్ కోర్సెస్, కోర్ ఇంజనీరింగ్ కోర్సెస్. సో ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ మీరు యూఎస్కి వెళ్తే అక్కడ దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, దే స్టిల్ కాల్ ఇట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్. సో మీరు మన గౌతమ్ గారు చెప్పినట్టు ఏంటంటే వాళ్ళు ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు, అండ్ దెర్ ఆర్ ఆల్టర్నేటివ్ పవర్, ద సోర్సెస్ ఆర్ కైండ్ ఆఫ్ బీయింగ్ ఎక్స్ప్లోర్డ్, హైడ్రో పవర్ కానీ, న్యూక్లియర్ పవర్ కానీ, solar power, thermal power. So there are again plethora of opportunities, lots of opportunities. మీరేమంటారు సార్? ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ అంటే ఫండమెంటల్స్ అంటున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత విద్యార్థులు తీసుకోవాల్సింది ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే డోంట్ గెట్ క్యారీడ్ అవే. ఏదో కాలేజ్కి వచ్చేసాము 9 గంటల నుంచి 3:30 అయిపోయింది వెళ్ళిపోవద్దు అనేది. సి మీద కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ EEE వాళ్ళకి సి ప్లేస్ అ వైటల్ రోల్. సి లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ స్కిల్స్. 4 ఏళ్ళ తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీకో లేదా కాల్కామ్కో మీరు లోపల వెళ్ళాలంటే వాళ్ళు చూసేది ప్రోగ్రామింగ్ స్కిల్ మీద ఉంటుంది. సో C++, ఆల్గరిథమ్ ప్లేస్ అ వైటల్ రోల్, డేటా స్ట్రక్చర్. తర్వాత ప్రస్తుత ట్రెండ్లో తీసుకున్న కంప్యూటర్ సైన్స్ ఇప్పుడున్న ఫైనల్ విద్యార్థులు కానీ, వస్తున్న కాలంలో విద్యార్థులు కానీ క్లౌడ్ అండ్ అనలిటిక్స్, వీటి మీద చాలా వరకు జాబ్స్. ఎందుకంటే మనం ఒక 5 ఏళ్ల క్రితం మనం ఆలోచించలేకపోయాం ఈరోజు మనకి ఇన్ని జాబ్స్ వస్తాయి అన్నింటి మీద. అందుకనే తక్కువ ఇన్స్టిట్యూట్స్ ఈరోజు మనకి ఈ ట్రైనింగ్ అనేది ఇస్తుంది. కానీ ఈరోజు థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఆల్సో, టాస్క్ ద్వారా గవర్నమెంట్ కూడా
ఉచిత శిక్షణ అనేది కూడా సాఫ్ట్ స్కిల్స్ మీద వాళ్ళకి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ నేర్పిస్తుంది మన తెలంగాణ గవర్నమెంట్. ప్లీజ్ ప్రతి ఒక్క కాలేజ్ కూడా టాస్క్ని మీరు రిజిస్టర్ చేసుకోండి. అక్కడున్న సర్టిఫికేట్ కోర్సెస్ కూడా చాలా వరకు మీకు ప్రస్తుత ట్రెండ్లో సంబంధించిన అందుబాటులో ఉన్నాయి. సో ఈ స్టూడెంట్ ఏం చేయాలంటే 4 ఏళ్లలో సమ్మర్ అనేది వస్తే, లేదంటే మామూలుగా జనరల్గా ఒక హాలిడేస్ ఒక 10 days వచ్చిందంటే సర్టిఫికేట్ కోర్స్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఐఎమ్ యాక్చువల్లీ గోయింగ్ విత్ ద ట్రెండ్ తెలుసుకోవాలి. బయట ఇండస్ట్రీకి వెళ్ళండి, ఏదో ఒక ఇండస్ట్రియల్ టూర్ కంటే ఎక్స్కర్షన్ కాదు, టూర్కి వెళ్ళండి, కంపెనీస్ దగ్గరికి వెళ్ళండి. సార్ లాంటి కాల్కామ్ కంపెనీస్కి వెళ్ళి, సార్ మేము మీ కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళండి, కంపెనీ గురించి తెలుసుకోండి, వాళ్ళతో మాట్లాడండి. సో దట్ ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. ఏదో నేను 4 ఏళ్ళ తర్వాత క్యాంపస్కి ఏదో ఒక కంపెనీ వచ్చింది నేను రాసేసాను వెళ్ళి చేరడం కాదు. ఇష్టంగా మనం వెళ్ళి ఏదైనా కానీ చేస్తే చాలా అంచెలంచెలుగా మనం చాలా పైకి రావచ్చు. నెక్స్ట్ కాల్. హలో శ్రీనివాస్ గారు. సార్ మేడం నమస్తే అండి, మీ డౌట్ అడగండి. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి. సార్ మా అబ్బాయి 56,000 ర్యాంక్ వచ్చిందండి. ఓకే. వస్తుందా అండి? ట్రిపుల్ ఈ వస్తుందా సీటు? మీరు ఏ కాలేజ్ ఎన్నుకుంటున్నారో ఆ కాలేజ్లో లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అనేది చూసుకోవాలి మీరు. ఈ సంవత్సరం వస్తుందో రాదో అనేది నేను చెప్పలేను, ఎందుకంటే ఎన్ని ఎలక్ట్రానిక్ ద్వారా, వెబ్ ఆప్షన్స్ ద్వారా, ఎలక్ట్రానిక్ ద్వారా అవి తీసుకుంటూ ఉంటాయి. మనకి ఎట్లా రైల్వే మన టికెటింగ్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. బట్ ఇక్కడ రిజర్వేషన్స్ ప్లేస్ అ వైటల్ రోల్, ర్యాంక్ ప్లేస్ అ వైటల్ రోల్, అండ్ ద కాలేజ్ ప్లేస్ అ వైటల్ రోల్. వీటిలన్నిటిని మనం తెలుసుకోవాలంటే ఆన్లైన్లోనే మీరు లాస్ట్ ఇయర్ ర్యాంకులు ఎంత ఉన్నాయో చూసుకొని ఆ కాలేజీలు మీరు ఎన్నుకోవాలి. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మనం అనుకున్న 2 ఆప్షన్స్ 3 ఆప్షన్స్ అట్లా పెట్టుకోవద్దు. మీరు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో దాట్ ఈ కాలేజ్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ 2వ కాలేజ్ లేదంటే 3వ కాలేజ్ ఆ కాలేజీలో వచ్చేటట్టుగా మీరు చూసుకోవాలి. రైట్. నెక్స్ట్ కాల్. హలో ఇంద్రసేనారెడ్డి గారు. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. మేము అమ్మాయికి 17,500 ర్యాంక్ వచ్చిందండి. ఓకే. సివిల్ తీసుకుంటూ ఉంటుంది. ఈ గర్ల్స్ కి సివిల్ సూటబుల్ అవుతుందా, అదొక డౌట్. నెక్స్ట్ వచ్చేసి ఐటీ నిన్న 6 lakhs ఇది పోతే అన్నారు కదా, దాని మీద ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఐటీ అండ్ సివిల్ అమ్మాయి సివిల్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది. దయచేసి ఐఎమ్ వెరీ కంగ్రాచులేటింగ్ దట్ గర్ల్ హూ ఇస్ చూసింగ్ సివిల్ ఇంజనీరింగ్. ఈరోజు కళ అనేది మనకి మొట్టమొదట మన అమ్మ దగ్గర నుంచి బయలుదేరుతుంది. వంటలో కానివ్వండి, లేదంటే వాళ్ళు చేసే మేనేజ్మెంట్లో కానివ్వండి, లేదంటే వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఉద్యోగాల్లో రాణించుకునే విధంగా చూసుకుంటే దే ఆర్ రియలీ గుడ్. మనమే వాళ్ళని ప్రోత్సహించట్లేదు. దయచేసి సివిల్ ఇంజనీరింగ్ ప్రోత్సహించండి. కట్టడం అనేది ఉన్నంత వరకు, ఈ ప్రపంచంలో మనం నివసించేంత వరకు కట్టడం అనేది జరుగుతూనే ఉంటుంది. అదే రకంగా వాళ్ళు క్యాట్ క్యామ్ అనేది ఉంటుంది. దాని తర్వాత బయటకు వెళ్తున్నారే అమ్మాయి కొద్దిగా ఇబ్బంది పడుతుందని ఏం లేదు. మనకి చుట్టుపక్కల ఉన్న ఎక్కడ ఒక 10 kilometers నుంచి 15 kilometers లేదా 20 kilometers దూరంలో ఏదో ఒక పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. నెక్స్ట్ 10 to 20 years you don't need to look into anywhere in the world. Civil is going to be the best part. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్తో ఎంఓయూస్ చేసుకున్న తెలంగాణలోనే ఎన్నో చిన్న చిన్న మన డిస్ట్రిక్ట్స్, మహబూబ్ నగర్ కానీ, వరంగల్ కానివ్వండి, వీటిలన్నిటిలో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఇంకోటి పైప్ లైన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క మీరు కృష్ణా ఇక్కడ తెచ్చుకోవాలంటే మనకు పైప్ లైన్ కావాలి. మరి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఆ పైప్ లైన్ బిగించడానికి ఎవరండి? సివిల్ ఇంజనీర్స్ ప్లేస్ అ వైటల్ రోల్. సో ప్లీజ్ గో హెడ్. ఐటీ కూడా బాగుందండి. ఇక్కడ కంప్యూటర్ సైన్స్కి ఐటీకి చిన్న వ్యత్యాసం ఉంటుంది. ఐటీ కొద్దిగా నెట్వర్కింగ్ అండ్ డేటా స్ట్రక్చర్ మీద వెళ్తుంది. కంప్యూటర్ సైన్స్ అనేది సాఫ్ట్వేర్ సైన్స్ నుంచి ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్. ప్రస్తుత ట్రెండ్లో డెఫినెట్గా ఉద్యోగాలు అనేది క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే సేల్స్ ఫోర్స్, గూగుల్తో ఇట్లాంటి మంచి కంపెనీలతో హైదరాబాద్లో టైఅప్ పెట్టుకున్నందువల్ల దెర్ ఈస్ అ జాబ్స్ ఆర్ ఆపర్చునిటీస్ ఆర్ అవైలబుల్. And there is a ప్రస్తుత ట్రెండ్లో there is an opportunity in that side also. ఓకే. అండ్ మీరు చెప్పండి గౌతమ్ గారు, ఇందాక ఇన్స్టిట్యూషన్స్ అనేవి స్టూడెంట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పారు. అండ్ పిల్లలు సక్సెస్ కావాలంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉండాలని మీరు అంటారు? సో నేను ఇంత క్రితం ఆన్సర్ చేసినట్టు ఇది టు మీ ఇట్స్ బేసికలీ ఇట్ బాయిల్స్ డౌన్ టు fundamentals and concepts. The institution that kind of focusing lot more and putting money and effort, time, energy on creating that
ప్లాట్ఫామ్. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చదివే పిల్లలకి వాళ్ళకి అది ఫండమెంటల్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ చెప్పని అట్లాంటిది అది ఆ ఫౌండేషన్ క్రియేట్ చేసి దాని పైన మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇండస్ట్రీ అవేర్నెస్ క్రియేట్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఉండే. ఆ తర్వాత ఇట్ రియలీ బాల్స్ డౌన్ టు మేనేజ్మెంట్ షేరింగ్ దట్ సేమ్ విజన్ and bringing external faculty or visiting professors and kind of running some camps. That is much needed. Okay, thank you so much, sir. సో ఇంజనీరింగ్కి సంబంధించి ప్రజెంట్ డిమాండ్ ఎలా ఉంది అండ్ స్టూడెంట్స్ బ్రాంచెస్ సెలెక్షన్ కూడా ఎలా ఉండాలో చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. Thanks. ఇది ఇవాల్టి స్టడీ గైడ్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.